అలసిన వానికి ఓర్డించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనం. సువార్తలలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవిత ఉద్దేశమునంతటినీ సంక్షిప్తముగా తెలియజేయు చాలా వచనములు కలవు. ఒకటి, లూకా 19:10లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరొకటి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఈ రెండు వచనముల ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత ఉద్దేశమునంతటినీ మనం సంక్షిప్తముగా పొందగలము. మనకు తెలియనప్పటికీ దేవుని వాక్యము లోకమంతటా వ్యాపించుచున్నది. ఎక్కడికి వెళ్ళినను దేవుని వాక్యము కొరకైన ఆకలిని, దప్పికను మనం కనుగొందుము. నీవు దేవుని తెలుసుకొనుటకు ఆయనను వెదికిన ఎడల ఆయనను కనుగొందువు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో మనం చూసిన రీతిగా, మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఒక్కసారి మనము ఆయనను కనుగొనిన ఎడల మనకు సమృద్ధి అయిన జీవమును ఇచ్చుటకు ఆయన సమస్తమును సిద్ధపరచును. అప్పుడు మనము ఆయన సహపని వారముగా ప్రయాసపడవలెను. చాలామంది విశ్వాసులు తిరిగి జన్మించిన వారమని చెప్పినప్పటికీ సమృద్ధి అయిన జీవము కలిగిన వారుగా ఉండలేరు. మొదటి ప్రపంచ యుద్ధములో అనేక మంది సైనికులు గాయపడిరి. వారిలో ఇంచుమించు 85 మంది సైనికుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉండెను. వారు 2 కాళ్ళను, 2 కళ్ళను, 2 చేతులు కోల్పోయిరి. వారు దాదాపు చనిపోయిన వారి వలె ఉండిరి. వారిని గంపలో మోసుకొనుచు వారికి చెంచా లేదా గొట్టముతో ఆహారమునివ్వవలసి ఉండెను. ఈ దినమున మనలో చాలామంది విశ్వాసుల ఆత్మీయ స్థితి ఇదియే. వారు తిరిగి జన్మించితిమని చెప్పినప్పటికీ ఎన్నో సంవత్సరములుగా ఆత్మీయముగా చెవిటివారును, మూగవారుగాను ఉన్నారు. దేవుని కొరకు పనిచేయుటకు వారికి శక్తి లేదు. ఇది నిజం. అందుచేతనే జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ సమృద్ధి అను మాట ఎంతో లోతైన అర్థమును ఇచ్చుచున్నది. అధిక సమృద్ధి అనగా పొంగి పొరలు సమృద్ధి అని అర్థం. ఆయన చివరి మాటలు అనగా చివరిసారి ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళకముందు పలికిన మాటలను ధ్యానించినచో ఈ సత్యములు, నియమములన్నీ బయలుపరిచినట్లుగా మనము చూచెదము. నశించిన దానిని వెదికి రక్షించుటకు ఏ విధముగా తనకు తానుగా వెళ్ళెనో చూచెదము. కొన్నిసార్లు తప్పిపోయిన వారికి మంచి కాపరి, ప్రేమగల రక్షకుడు ఏ విధముగా తమ్మును వెదుకుచున్నాడో వారికి తెలియదు. వారిని రక్షించుటకు ఎన్నో మార్గములను ఆయన ఉపయోగించును. కొన్నిసార్లు స్నేహితులకు ప్రార్థించు భారమిచ్చును. మరికొన్నిసార్లు క్రొత్త వారికి కూడా వారిని గురించి ప్రార్థించు భారమును అనుగ్రహించును. ఆయన ప్రణాళికలోనికి వారు వచ్చు వరకు వారి సొంత ప్రణాళికలన్నిటినీ మార్చుచుండును.